నమస్తే, వెల్కమ్ టు ఎంపీసీ మీడియా. సో మన ఛానల్ స్టార్ట్ చేసినాక వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అంటే ఇదే అనుకుంటున్నాను నేనైతే. బహుశా ఈ పొలిటికల్ గురించి పెడుతున్నాం, కానీ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అలాగే చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు, అన్న ఒకసారి ఈ వీడియో మాట్లాడన్నా, దీని గురించి స్పందించని. ఓవరాల్గా చూసుకుంటే మన రాష్ట్రంలో యువకులు బెట్టింగ్ యాప్కి బలైపోతున్నారు. బాగా యూట్యూబ్లో చూసుకుంటే బాగా ఫేమస్ అయిన వ్యక్తులు ఉన్నారు. ఆ విజ్జుగాడు, మనా ట్రాక్ అంటే లారీ నడుపుతూ ఉంటాడు, తర్వాత హర్ష సాయి, భయా సన్ యాదవ్. మెయిన్గా వీళ్ళందరూ బాగా యూట్యూబ్లో కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు, కొన్ని లక్షల డబ్బులు సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. సో వీళ్ళందరూ ఎలా ఈ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు? మీ అందరికి ఒక విషయం తెలుసలేదు, యూట్యూబ్ నుంచి అనుకున్నంత రెవెన్యూ రాదు. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు భారీ ఎత్తున రెవెన్యూ వస్తుంది, లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అనుకుంటారు. యూట్యూబ్ నుంచి అయితే రెవెన్యూ అయితే రాదు, అనుకున్నంత రాదు. కాదే కొంచెం పబ్లిసిటీ అవుతాం, మనకు బయటకు వెళ్తే నలుగురు గుర్తుపడతారు, పలానా ఛానల్ కదా మీది, ఇట్లా మీరు బాగా ఫేమస్ అని చెప్పి అంటారు. అంతేగాని మనం ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ అయితే ఈ ఛానల్లో రాదు. షార్ట్ వీడియో అంటావా, అసలు షార్ట్ వీడియోకి అసలు అమౌంట్ రాదు. వీళ్ళందరూ షార్ట్ వీడియోకి వీళ్ళకి వచ్చే అమౌంట్ ఏంటంటే ప్రమోషన్ చేయడం వల్ల. ఈ ప్రమోషన్ అంటే ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. చాలామంది యువకులు తెలియక ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడుతున్నారు. ఈజీ మనీ ఆ బెట్టింగ్ యాప్లు ఎట్లా అంటే, చాలామంది సపోజ్ మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఉంటుందిగా, ఆ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఇదిగో నేను గేమ్ ఇలా ఆడుతున్నా, మీరు కూడా గేమ్ని ఇలా ఫాలో అవ్వండి, మీరు ఇన్ని లక్షలు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తారు. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళందరూ అన్ని లక్షలు సంపాదివ్వరు. జస్ట్ వాళ్ళు మన ముందు పబ్లిసిటీ కోసం అన్ని డబ్బులు మనకు చూపిస్తారు. అంతేగాని ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరికి కూడా లక్షల డబ్బులు రావు. ఓవరాల్గా చూసుకుంటే లక్షల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ సంపాదించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. సపోజ్ ఇప్పుడు హర్ష సాయి అన్నాడు, చిన్నపిల్లలకు ఫుడ్ పెట్టేస్తూ ఉంటాడు. లేదు రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి 10,000, 20,000, 30,000, కొంతమంది 50,000 ఇచ్చాడు, ₹1,00,000 ఇచ్చాడు, కొంతమంది ఇల్లు కట్టేస్తున్నాడు. సో నేను అడుగుతున్న హర్ష సాయిని, మీకు ఇన్ని లక్షల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? యూట్యూబ్ నుంచి వస్తుందా? రావట్లా. మీరు చేసే వీడియోలకి రెవెన్యూ కానీ చూస్తే యూట్యూబ్కి మీ దగ్గర ఉన్న అమౌంట్కి అసలు సంబంధం లేదు. సపోజ్ విజ్జుగాడు చాలామంది తెలుసు, మెల్లో చైన్లు ఉంటాయి, చేతికి ఉంగరాలు ఉంటాయి. సో నేను ఫైల్ ఉండని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అతను ఫైల్ వన్ కాదు, ఒట్టి జీరో. మన ట్రక్ లాగ్ లారీలో ట్రావెల్ చేస్తా వీడియోలు చేస్తాడు, ఒట్టి ఫేక్. 2 మినిట్స్లో నేను 17,000 సంపాదించాను, ఒక గేమ్ ఆడుతున్నాడు. 2 నిమిషాల్లో నువ్వు 17,000 డబ్బులు సంపాదించే గేములు ఉన్నాయంటే ఇంక ఈ సాఫ్ట్వేర్లు ఎందుకు? లక్షలు చదువుకి పెట్టి ఇంకా ఉంటారు, జాబులు చేస్తున్నారు. చదువుకోవడం ఎందుకు? అందరూ ఈ బెట్టింగ్ వ్యాపులు చేసుకుంటే సరిపోద్ది కదా. మన రాష్ట్రంలో ఇంకా జాబులు చేయడం ఎందుకు? సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళందరికీ ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఎట్లా అంటే వీళ్ళందరూ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే 80 లక్షలు ఇస్తారు. సో బాగా ఫేమస్ అయిన వ్యక్తి హర్ష సాయికి కనీసం ఒక షార్ట్ వీడియోకి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ₹1,00,00,000. ఒక ₹1,00,00,000 సంపాదించాలంటే మనకి ఎన్ని రోజులు పట్టింది టైం? ₹1,00,00,000 సంపాదించాలంటే మనకి ఎన్ని రోజులు టైం పట్టింది? అలాంటి హర్ష సాయి ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్కి ₹1,00,00,000 80 లక్షలు తీసుకుంటున్నాడు. ఇంత డబ్బా? చాలామంది తెలియక ఈ బెట్టింగ్ యాప్స్లో ఆ బెట్టింగ్ యాప్ని ఫాలో అవుతా గేమ్స్ ఆడతా లక్షలు డబ్బులు పోగొట్టుకున్నారు. చాలామంది పేరెంట్స్కి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు. వీళ్ళేమో పాపం ఏదో చెప్తారు, ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడెక్కడ అప్పులు తెచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఈ డబ్బులన్నీ ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నారు. సపోజ్ ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన వీడియో ఒకటి ఉంది రీసెంట్గా. ఏంటంటే ఒక అబ్బాయి మంచి సిటీలో, మనది బహుశా నాకు తెలిసి బేగంపేట దగ్గర ఉంటుంది, అమౌంట్ ఇట్లా పైకి ఇసిరేస్తాడు. వాడికి నేను చెప్తాను ఈ వీడియో ద్వారా, అరే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నీ కంటికి అసలు ఎలా కనపడుతున్నారు? నీ కంటికి అంత చులకన? నీ ఒక్కడి దగ్గరే ఉన్నాయి డబ్బులు, ఇంకెవరి దగ్గర లేవా? ఈ అబ్బాయి
ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో. డబ్బులు ఇలా గాలి విసిరేస్తాడు. పాప మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అప్పటికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డబ్బులు ఏరుకున్నారు. నాకు చూస్తే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తే. సో ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఏంటంటే మనకి డబ్బుకే వాల్యూ ఉంది, డబ్బుకి చాలా వాల్యూ ఉంది. ఆ నెక్స్ట్ మళ్ళీ చెప్తాడు అబ్బాయి, నేను రేపు పలానా ప్లేస్కి వస్తా, ఈ టైంకి వస్తా, మళ్ళీ డబ్బులు ఎగరేస్తా, మీరు ఆ టైంకి వచ్చి తీసుకోండి, నేను పలానా టైంకి వస్తాను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నేను అడుగుతాను, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ సొంత డబ్బులా? పోనీ నువ్వు కష్టపడి అట్ట గాలి విసిరేస్తున్నావా? చాలామంది గమనించండి, ఇవన్నీ మోసాలు. జెన్యున్గా సంపాదిస్తుంది ఎవరంటే నా అన్వేషణ. అందరికీ తెలుసు నా అన్వేషణ. విదేశాలు వెళ్ళి ట్రావెల్ చేస్తూ ఉంటాడు, కష్టపడి జెన్యున్గా 18 గంటలు కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకొని ఆయన జెన్యున్గా సంపాదిస్తున్నాడు. వీళ్ళందరూ ఫేక్. మీ అందరూ తెలియదు, వీళ్ళందరూ ఫేక్. వీళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. సపోజ్ హర్ష సాయి దగ్గర ఉన్నాడు. హర్ష సాయికి 4-5 ఉంటారు, ఫేస్కి మాస్కులు అవి పెట్టుకుంటారు, ప్లాస్టిక్ కలర్ ఏంటో పెట్టుకుంటారు. వాళ్ళందరి జీతాలు ఎంత అవుతాయి? ఒక్కటి కనీసం ఈ రోజుల్లో ఏదన్నా ఒక ఫ్యామిలీ అంటే భార్య భర్తలు ఉన్న వాళ్ళు జీవనం సాగించాలంటే కనీసం ఒక 20,000 15,000 ఉండాలి. సపోజ్ ఆయన దగ్గర ఉన్నంత కుర్రోళ్ళు యూత్ ఉంటారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు శాలరీ? ఇస్తున్నాడు? సుమారు 15,000 అనుకో, నలుగురికి ఎంత? 60,000. మళ్ళీ నీ ఇన్కమ్ ఏంది? నీ కారుకి పెట్రోల్ కానీ, పక్కన వాళ్ళకి ఫుడ్ కానీ, నీ ఖర్చులేంది? ఓవరాల్గా చూసుకుంటే హర్ష సాయి కూడా పెద్ద ఫ్రాడ్. చాలామంది తెలియక యూట్యూబ్లో ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు కట్టలు పంచుతున్నాడు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ పేదవాళ్ళకి సహాయం చేయట్లా. యువకులు ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి వాళ్ళు డబ్బులు బాగొట్టుకుంటున్నారు. ఇతనికి వస్తున్న ఇన్కంలో పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? మన రాష్ట్రంలో చాలామంది యువకులు ఈ ఆన్లైన్ బెట్టింగ్ టెలిగ్రామ్ యాప్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు పెట్టే బయో లింకుల ద్వారా ఆ లింకులు ఓపెన్ చేసుకుని ఆ గేమ్ ఆడి చాలామంది మోసపోతున్నారు. ఒక్కోటి చెప్తున్నా, అన్న నా యొక్క 2 లక్షలు పోనీ అన్న, అసలు 2 లక్షలు ఎప్పుడు సంపాదించాలి నేను అంటున్నాడు. ఇంకోటి చెప్తున్నాడు, అన్న మా ఇంటి పక్కన అబ్బాయి ఇన్ని లక్షలు బాగొట్టుకున్నాడు అని చెప్తున్నాడు. ఇంకోడైతే సౌదీ పోయాడంట, అన్న నేను ఇట్లా ఇన్ని లక్షలు డబ్బులు పోగొట్టుకున్నా, నేను జీవితంలో మళ్ళీ ఎప్పుడు సంపాదించాలి అంత డబ్బు, నేను సౌదీలో ఉన్నాను ఇప్పుడు, ఇక్కడే ఈ పని చేసుకొని బతుకుతున్నా, ఏడైతే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకొని వెళ్ళానన్నా అన్నాడు. వీళ్ళు ఇంకా మారడు, వీళ్ళు అస్సలు మారరు. వీళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వీళ్ళు మారరు. వీళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే ఇక్కడ యువకులు పొట్టగొట్టాల్సిందే. అమాయకుల జీవితాల మీద వీళ్ళు పొట్టగొట్టాల్సింది. వీళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటారు పాపం. వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అది ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే మళ్ళాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ బతకాలి వీళ్ళు. రీసెంట్గానే హర్ష సాయి కారు చూస్తే మహీంద్రా కారు ఉండింది. మీ అందరూ తెలుసు మహీంద్రా కారు. ఇప్పుడు మా హర్ష సాయి కాడ ఏం కారు ఉంది? టొయోటా ఫార్చునర్ కారు. ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కారులు హర్ష సాయి మెయింటైన్ చేస్తుండవు. సో నేను అడుగుతున్న హర్ష సాయిని, యూట్యూబ్ నుంచి మీకు ఎంత రెవెన్యూ వచ్చిందా? 5-6 ఛానళ్ళు ఉండి 5-6 ఛానల్లో కూడా మీకు ఎంత రెవెన్యూ వచ్చిందా? ఒకసారి చెప్పండి. మీరు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లక్షలు సంపాదించి పేదవాళ్ళకి, మీరు సపోజ్ ఒక 10 లక్షలు సంపాదిస్తారు, 10 లక్షలు సంపాదిస్తాడు. కానీ హర్ష సాయి 10 మందిలోకి వస్తాడు. 10 మందిలోకి వచ్చి ఒక కొబ్బరి బండ కొట్టే పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకు 10,000 ఇస్తాడు. టిఫిన్ షాప్కి వెళ్తాడు, ఆడ 10,000 ఇస్తాడు. కటింగ్ షాప్కి వెళ్తాడు, ఆడ 10,000 ఇస్తాడు. బట్టలు ఐరన్ చేపిస్తాడు, ఆడ 10,000 ఇస్తాడు. కారుకి గాలి కొట్టిస్తూ ఉంటాడు, ఆడ 10,000 ఇస్తాడు. సపోజ్ ఇంకా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు పాపం అన్న అని కొంచెం వచ్చి అడుగుతూ ఉంటారు డబ్బులు, వాళ్ళకి 10,000 ఇస్తాడు. ఈయన 10 లక్షలు సంపాదిస్తే దానం చేస్తున్న మటుకి 1 లక్ష రూపాయలు, ఓన్లీ 1 లక్ష రూపాయలు. అది ఇక 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఈయన చేసేది ఎంత? 10 లక్షలు. 1 కోటి రూపాయలు ఒక బెట్టింగ్ వెబ్ ద్వారా సంపాదిస్తే ఈయన చేసేది 10 లక్షలు పేదలకు సహాయం. ఇది హర్ష సాయి.
ఇది అసలు సాయి నిజ రూపం అంటే ఇది. ఆ తర్వాత విజ్జు గౌడ్ ఐఫోన్లో పట్టుకుంటాడట. ఐఫోన్లో పట్టుకుని అందరూ చూపిస్తుంటాడు. కింద నాకు కామెంట్ చేయండి, ఐఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఐఫోన్ అంటే బాగా ఇష్టమా, మీరు లైఫ్లో ఎప్పుడు కొనలేరు ఐఫోను, నాకు కామెంట్ చేయండి, మీకు ఐఫోన్లు ఇస్తూ ఉంటాడు. ఎక్కువ కామెంట్లు ఎవరు పెడితే వాళ్ళకి ఐఫోన్ ఇస్తూ ఉంటాడు. కొట్టిది అదంతా, అది మొత్తం మోసం. ఓవరాల్గా చూసుకుంటే ఏం లేదు, వాళ్ళ రిలేషన్ వాళ్ళని అక్కడే పెట్టుకుంటాడు పక్కనే. కార్లు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ జర్నీ చేస్తాడు. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, ఇక్కడ నుంచి ఒక 10 మీటర్లు జర్నీ చేస్తాడు. అతను ఒకడు ఎదురవుతాడు, వాడేదో అన్న ఐఫోన్ అంటాడు, వాడికి ఐఫోన్ ఇస్తాడు. మొత్తం మోసం. ఈ మధ్య రీసెంట్గా చూస్తే మనీ ట్రక్ లైవ్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్లే. అసలు భయా సన్నీ యాదవ్ కొట్టండి, భయా సన్నీ యాదవ్ అని యూట్యూబ్లో టైప్ చేయండి, వస్తాడు భయా సన్నీ యాదవ్. లక్షలు సంపాదించాడు భయా సన్నీ యాదవ్, లక్షలే. ఇతను BMW బైక్ మీద అమెరికా పోతాడు, దుబాయ్ పోతాడు, పాకిస్తాన్ పోతాడు. ఇవన్నీ వెళ్ళడానికి వీళ్ళకి అమౌంట్ ఎట్ట వస్తున్నాయి, ఇట్లా వీళ్ళు ట్రావెల్ చేయడానికి వీళ్ళు అమౌంట్ ఎట్ట వస్తున్నాయి. మన ఓవరాల్గా చూస్తే వీళ్ళకి లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే యూట్యూబ్ నుంచి రావు. అసలు యూట్యూబ్ నుంచి 2 లక్షలు రావు. వీళ్ళకి బడ్జెట్ వస్తుంది ఎక్కడంటే మన రాష్ట్రంలో యువకులు కొట్టగొట్టి వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అక్రమంగా సంపాదిస్తున్నారు. వీళ్ళు కేవలం బెట్టింగ్ యాప్ల వల్ల లక్షలు సంపాదిస్తున్నారు. కానీ మన ఇంట్లో ఉన్న పేరెంట్స్కి, తల్లిదండ్రులకి అసలు ఈ విషయం తెలియదు. అట్లెందుకు చాలామంది మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్లు ఈ గేమ్కి అలవాటు పడి లక్షలు పోగొట్టుకున్నారు. లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది ఈ అప్పులు కట్టలేక భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్ వాడు డబ్బులు లక్షలు పోగొట్టి ఇంట్లో చెప్పలేక వాళ్ళ భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ప్రమోట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ అయితే క్లియర్గా అర్థమైపోద్ది. వాడు బెడ్ మంచం మీద కానీ ఎక్కడైనా సరే డబ్బు కట్టలు ముందు పెట్టుకుంటాడు. 500 కట్టలు, 100 రూపాయల కట్టలు, అన్ని కట్టల డబ్బులు ముందు పెట్టుకొని, ఇదిగో నేను ఈ నా కింద బయోలో లింక్ ఓపెన్ చేయండి, నేను ఇన్ని లక్షల డబ్బులు సంపాదించే ఈ గేమ్ ఆడి, మీరు కూడా ఈ గేమ్ ఆడండి, లక్షలు డబ్బులు సంపాదించండి అంటాడు. వీళ్ళందరికీ నేను చెప్తున్నా, యూట్యూబ్ చేసుకోండి, కష్టపడి యూట్యూబ్లో జెన్యున్గా వీడియోలు చేసుకోండి, అది తప్పు లేదు. కానీ మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది జీవితం నాశనమైంది. మీ అందరికీ చెప్తాను ఏనండి, త్వరలో పెద్ద యూట్యూబ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్తారు. త్వరలో ప్రతి ఒక్క యూట్యూబర్ జైలుకి వెళ్తాడు. అది అలా చూసుకుంటా పెద్ద యూట్యూబర్స్ మీకే చెప్తున్నా, మీరు ఇంకా సిద్ధంగా ఉండండి, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి, ఓకేనా? మీకు త్వరలో జైలు కూడా రెడీగా ఉంది, మీరు రెడీగా ఉండండి. ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రం పారిపోయినా సరే, ఇతర దేశాలు వెళ్ళినా సరే, మీకు జైలుకి పంపడానికి మిమ్మల్ని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. త్వరలో మీ మీద అందరి మీద కేసులు పెడతారు. కేసులు బుక్ చేశారంటే 24 అవర్స్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. సో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో ఇకనైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈ బెట్టింగ్ యాప్లు మానుకోండి. లేదంటే అతి త్వరలో మీరందరూ జైలుకి పోయే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో మీరందరూ జైలుకి పోయే అవకాశం ఉంది. సో బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేశారో ముందుగానే జాగ్రత్త పడండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.